వీడియోలో మనం ఈ కమెంట్స్లో వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషను, అలాగే ఫీల్డ్ లెవెల్లో ఎదురయ్యే వాటికి సంబంధించిన సమాధానాలు ఈ వీడియోలో చూద్దామండి. సో మొదటగా మనం నెక్స్ట్ అండి టెల్ అబౌట్ అపార్ట్మెంట్స్ ఫ్లోర్ రూమ్స్ మ్యాపింగ్. సో చెప్పాం కదండి, ఇందాక చెప్పినట్లుగానే అపార్ట్మెంట్ అనేది మనం విడివిడిగా కన్సిడర్ చేయొచ్చు, లేదా కలిపి సింగిల్ బిల్డింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలనేది మీకున్న పరిస్థితులు బట్టి మీ సూపర్వైజర్ సలహా మేరకు మీరు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్, సార్ ఏ డైరెక్షన్లో అయినా సర్వే స్టార్ట్ చేయొచ్చా? ఎస్ అండి. ఇక్కడ యాక్చువల్గా మనకి పరిస్థితులు కుదిరితే నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ చేసి నార్త్ ఈస్ట్లో ఎండ్ చేస్తాం. ఒకవేళ కుదరకపోతే నార్త్ వెస్ట్లో కంపల్సరీగా స్టార్ట్ చేసి మనం ఎక్కడ ఎండ్ అయితే అక్కడ ఎండ్ చేస్తాం. ఒక్కొక్కసారి స్టార్టింగ్ పాయింట్ కూడా మనకు కుదరినప్పుడు మనకున్న ప్రకారం, మనకున్న కంఫర్ట్ ప్రకారం సూపర్వైజర్ గారి దృష్టిలో పెట్టి మనం ఎక్కడో చోట స్టార్ట్ చేసి ఏ బిల్డింగు వదలకుండా, అలాగే ఏ బిల్డింగు రెండోసారి రిపీట్ చేయకుండా ప్రతి బిల్డింగు ప్రతి స్ట్రక్చర్ని కవర్ చేసుకుంటూ ఏ విధంగా మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్, మనం ఒక ఇంటికి వెళ్తే అది లాక్ ఉంటే ఎలా చెప్పాం కదండి. యాప్లో ప్రత్యేకించి ఎలా చేయాలి లాక్ ఉంటే కనుక. సో ఇప్పుడు మనం ఒక బిల్డింగ్కి వెళ్ళాం, ఆ బిల్డింగ్ సింగిల్ ఫ్లోర్ అనుకుందాం, ఒకటే రూము, ఒక సెన్సస్ హౌస్ చేస్తాం. అక్కడ బిల్డింగ్ నెంబర్ అనేది మనం తీసుకుంటాం. తర్వాత మూడో క్వశ్చన్ దగ్గర న్యూ క్లిక్ చేస్తాం. 4, 5, 6 మనం తెలిస్తే ఫిల్ చేస్తాం, లేదా స్కిప్ చేసి 7వ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది రెసిడెన్సా నాన్ రెసిడెన్స్ అని నిర్ణయించుకుంటాం. నాన్ రెసిడెన్స్ అయితే ఇంకా లాక్ వేసే ప్రసక్తి లేదు, లాక్ పెట్టాల్సిన అవసరం లేదు, మనకి దాని నేచర్ తెలుసు కాబట్టి. రెసిడెన్స్ అయితే కనుక రెసిడెన్స్ 1 or 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవుతుంది. సో క్లిక్ చేసి కింద లాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ లాక్ని క్లిక్ చేసినట్లయితే కనుక మనకి అక్కడతో సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, G+1 బిల్డింగ్లో ఒకటే కౌంట్ చేసాం, నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్ళిపోయాం, మళ్ళీ ప్రీవియస్ బిల్డింగ్కి కౌంట్ చేయాలంటే ఎలా? సో ఇక్కడ ఒక్కొక్కసారి తప్పులు అనేది జరుగుతాయండి. కాకపోతే ఇది మళ్ళీ చేయొచ్చు కదా అంటే మళ్ళీ ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ చేస్తారు కాబట్టి సాధారణంగా ఇలాంటి పరిస్థితులు చేయకుండా జాగ్రత్తగా చేయండి అని చెప్తాం. సో సాధారణంగా ఇప్పుడు మీరు చేసుకుంటూ వెళ్ళిపోయి ఒకటి వదిలేశారు కాబట్టి ఒక 2-3 ఇళ్ళ తర్వాత అయిపోతే కనుక ఇప్పుడు వరకు చేసినవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ చేయండి అని చెప్పకూడదు, ఎవరో అలా చేయకూడదు కూడా, ఎందుకంటే డిలీట్లు అనేవి ఎక్కువ అయిపోతాయి. సో అట్లా ఏమి చేయొద్దు. మీరు ఒకవేళ మర్చిపోయామని అనిపిస్తే కనుక మీరు మ్యాప్లో సీరియల్ నెంబర్ అనేది డినోట్ చేసుకుని మీరు ఒక చోట నోట్ చేసుకోండి, సూపర్వైజర్ గారికి చెప్పండి. సో మేము మధ్యలో ఒక ఇల్లు వదిలేసామండి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేయండి. సో ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎక్కడ కూడా అదేరే పడకండి. ఇంటిని మాత్రం వదలకుండా కంపల్సరిగా మనం ఎన్యూమరేట్ చేయాలి. నెక్స్ట్, వాటర్ ట్యాంక్ ఉంది, ఏం చేయాలి? సో మ్యాప్లో అయితే కనుక మనం వాటర్ ట్యాంక్ సింబల్ తోటి చూపిస్తాము. అదే సెన్సస్లో చేయాలా లేదా? వాటర్ ట్యాంక్ని సాధారణంగా చేయమండి మనం, కాకపోతే వాటర్ ట్యాంక్ సంబంధించి పంపింగ్ హౌస్ ఉంటుందండి కింద చూసుకోండి. ఆ పంపింగ్ హౌస్ షెడ్ కావచ్చు, లేకపోతే అదొక ఆర్సీసీ స్ట్రక్చర్ కావచ్చు, ఉంటే కనుక దాన్ని మనం ఎన్యూమరేట్ చేయాలి. సో అది అదర్ యూసేజ్లో పెట్టేసి, అంటే కోడ్ 9 పెట్టేసి దాన్ని కంప్లీట్ చేసేస్తామండి సెన్సస్ హౌస్ కింద. నెక్స్ట్, డైరెక్షన్ చేంజ్ అయినా పర్లేదా సార్? ఎస్ సార్, డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ కమర్షియల్ బట్ ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ రెసిడెన్స్, హౌ వీ ఇండికేట్ దిస్ ఆన్ మ్యాప్? అలాగే కింద షాపు నుండి పైన రెసిడెన్స్ ఉంటే ఏవి మ్యాప్లో ఏ విధంగా చూపించాలో చెప్పండి. సో ఇందాక చెప్పానండి, సేమ్ క్వశ్చన్ ఇది రిపీట్ అయ్యింది. సో గ్రౌండ్ ఫ్లోర్ రెసిడెన్స్, ఫస్ట్ ఫ్లోర్ నాన్ రెసిడెన్స్, లేదా కింద నాన్ రెసిడెన్స్ పైన రెసిడెన్స్, లేదా 2 రెసిడెన్స్ లేదా 2 నాన్ రెసిడెన్స్, వేటికైనా ఒకటేనండి నేచరు. ఇక్కడ మనం సెన్సస్ హౌసెస్ అనేది కౌంట్ చూసుకోండి. ఇప్పుడు ఒక బిల్డింగ్లో 2 ఉన్నాయి, లేదా 3 ఉన్నాయి, లేదా 4 ఉన్నాయి, లేదా 5 ఉన్నాయి, లేదా గ్రూప్ హౌసెస్, లేదా అపార్ట్మెంట్, ఏదైనా ఒకటేనండి. ఇక్కడ ఈ బిల్డింగ్ మొత్తానికి ఒకటే డోర్ నెంబర్ తీసుకున్నప్పుడు సెకండ్ క్వశ్చన్ అనేది మొదటిసారిగా ఎంట్రీ చేసినప్పుడు డోర్ నెంబర్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ సెన్సస్ హౌస్ నుంచి మనం రిపీట్ కొట్టుకుంటాం, ఏది సెకండ్ క్వశ్చన్ రిపీట్ కొడతాం. థర్డ్ క్వశ్చన్ దగ్గర మాత్రం న్యూ కొట్టుకుంటూ వెళ్తాం, న్యూ క్లిక్ చేసుకుంటూనే వెళ్తాం. ప్రతి దానికి ఎన్ని సెన్సస్ హౌసెస్ అయితే అన్ని న్యూ కొట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక పోర్షన్కి వెళ్ళాం, అది రెసిడెన్సా, కానీ థర్డ్ క్వశ్చన్ సేమ్ కదండి, న్యూవే క్లిక్ చేస్తాం. రెసిడెన్స్ అయినా న్యూవే క్లిక్ చేయాలి, నాన్ రెసిడెన్స్ అయినా న్యూవే క్లిక్ చేయాలి, ఏది థర్డ్ క్వశ్చన్. 4, 5, 6 దేనికైనా రెసిడెన్స్ అయినా నాన్ రెసిడెన్స్ అయినా ఫ్లోర్ ఏంటో ఎంటర్ చేయాలి, వాల్ ఏంటో ఎంటర్ చేయాలి, రూఫ్ ఏంటో ఎంటర్ చేయాలి. సో అయిపోయింది. 7th క్వశ్చన్ దగ్గర మాత్రమే మారుతుందండి. 7th క్వశ్చన్ దగ్గర మనం వెళ్ళిన ఆ పోర్షన్ దగ్గర ఏదైతే ఉందో అది రెసిడెన్స్ అయితే రెసిడెన్స్ క్లిక్ చేస్తాం, అన్ని క్వశ్చన్స్ ఫిల్ చేస్తాం. అదే నాన్ రెసిడెన్స్ అంటే షాప్ అయితే, కమర్షియల్ అయితే, స్కూల్ అయితే,
ఏదైనా నాన్ ఫైనాన్షియల్ అయితే, లేదా వర్క్ షెడ్ అయితే, గోశాల అయితే గోశాల, ఏదైతే అది నాన్ రెసిడెన్స్ ఏదైతే అది 7th క్వశ్చన్ దగ్గర ఆ కోడ్ ఏదైతే అది క్లిక్ చేయాలి. అంటే 3 నుంచి 9 వరకు క్లిక్ చేసుకుంటూ వెళ్తాం. సో తర్వాత ఒకవేళ అది నాన్ రెసిడెన్స్ అయ్యుండి వేకెంట్ అయితే కోడ్ 0 పెడతాం. ఇంకా నాన్ రెసిడెన్స్ అయితే దానికి లాక్ వేకెంట్ కూడా ఉండదండి. ఎందుకంటే నాన్ రెసిడెన్స్ అంటే కొన్ని గంటల సేపు అక్కడ ఒక షాప్ రన్ అవుతుంది, లేదా స్కూల్ రన్ అవుతుంది, లేదా ఆఫీస్ రన్ అవుతుంది, తర్వాత లాక్ వేసేసుకుంటాం. సో అందువల్ల మనకి కోడ్ 3 to కోడ్ 9 లాక్ అనే అంశం అనేది రాదు ఆ కోడ్ సెలెక్ట్ చేసినప్పుడు. మిగతా సెలెక్ట్ చేసినప్పుడు అంటే 1 or 2 సెలెక్ట్ చేస్తే మాత్రమే లాక్ వస్తుంది. నెక్స్ట్ కోడ్ 0 అనేది ఏ సందర్భంలో సెలెక్ట్ చేస్తామంటే కేవలం వేకెంట్ అంటే రెసిడెన్స్ అయ్యి ఉండి వేకెంట్ అయినప్పుడు మాత్రమే కోడ్ 0 అనేది సెలెక్ట్ చేస్తామండి. సో ఇది రెసిడెన్స్, నాన్ రెసిడెన్స్, మల్టిపుల్ ఫ్లోర్స్కి. తర్వాత క్లియర్ క్యాప్చా కొడితే మళ్ళా స్టార్టింగ్ నుంచి చేసుకోవచ్చా? లేదండి, క్లియర్ క్యాప్చా అనేది మీరు అసలు క్లియర్ క్యాచ్ చేయండి, క్యాప్చా కాదు, క్లియర్ క్యాచ్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళకండి. డివైస్ అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంది. క్లియర్ డేటా అనేది మనం సాధారణంగా చేయొచ్చు. కాకపోతే క్లియర్ డేటా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సింక్ చేయని డేటా అంతా కూడా కంప్లీట్గా డిసప్పేర్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం క్లియర్ డేటా కొట్టి మళ్ళీ లాగిన్ అయినప్పుడు అప్పటి వరకు సింక్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు ఉంటుంది. మిగతా డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో మనం తప్పు చేసాం కానీ సింక్ చేయలేదు అన్నప్పుడు మాత్రం మనం ఈ క్లియర్ డేటా అనేది ఉపయోగించుకుని మనం తప్పు జరగకుండా సిరీస్ అనేది కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు చేస్తాం తప్ప సింక్ చేసేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం క్లియర్ డేటా చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదండి. నెక్స్ట్, సార్ నాకు ఇచ్చిన మ్యాప్లో హాఫ్ పార్ట్ వేరే బ్లాక్ నుండి చుట్టూ తిరిగి వెళ్తేనే కవర్ చేయగలను, ఎందుకంటే బిల్డింగ్స్తో డెడ్ ఎండ్ ఉంది. ఈ పార్ట్ పూర్తి చేసి కొత్తగా అవతల పార్ట్కి వెళ్ళవచ్చా? వారు చెప్పే డైరెక్షన్ ఇక్కడ కుదరడం లేదు. నార్త్ వెస్ట్ స్టార్ట్ చేసి నార్త్ ఈస్ట్కి కంప్లీట్ చేయవచ్చా? ఒకే స్కూల్ ఒకే లైన్లో 4-5 బిల్డింగ్స్లో డిఫరెంట్ హౌస్ నెంబర్తో రన్ అవుతుంది. అందులో 2-3 బిల్డింగ్స్లో హౌసెస్ కూడా ఉన్నాయి. బిల్డింగ్ నెంబర్, సిఎన్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో చెప్పండి. ఎస్ అండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఇందులో మ్యాప్కి సంబంధించి మనం క్రమంగా వెళ్ళడానికి అనుకూలంగా లేదు, ఏం చేయమంటారు? అవునండి, మీ సూపర్వైజర్ గారికి ఒకసారి విషయం చెప్పి మీరు మీకున్న డైరెక్షన్ ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. బిల్డింగ్ అనేది మిస్ చేయకుండా మీ బ్లాక్లో ప్రతి స్ట్రక్చర్ని మీరు ఎన్యూమరేట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అదొకటి. రెండోది, ఒకే స్కూల్ ఒకే లైన్లో 4-5 బిల్డింగ్స్లో డిఫరెంట్ హౌస్ నెంబర్తో రన్ అవుతుంది. అందులో 2-3 బిల్డింగ్స్లో హౌసెస్ కూడా ఉన్నాయి. బిల్డింగ్ నెంబర్, సిఎన్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో చెప్పండి. మీరు ఇక్కడ బిల్డింగ్ నెంబర్ ఆల్రెడీ వాటికి ఉన్నట్లయితే కనుక అది వరుసగా ఉన్నాయా లేదా చూడకండి. బిల్డింగ్ వరుసగా ఒక బిల్డింగ్ తర్వాత ఒక బిల్డింగ్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి. సో బిల్డింగ్ నెంబర్ అనేది అక్కడ ఏది ఉంటే అది, డోర్ నెంబర్ ఏది ఉంటే అది 2వ క్వశ్చన్లో ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలా కాకుండా 2 బిల్డింగ్స్ ఉన్నాయి, మధ్యలో ఒక దానికి లేదు, మళ్ళీ 2 బిల్డింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఒక నెంబర్ అలర్ట్ చేయండి. దాన్ని సిఎన్ నెంబర్ అలర్ట్ చేయడం అంటారు. దానికి సిఎన్ ఇవ్వండి. 2 ఆ డోర్ నెంబర్ ఇచ్చేస్తారు, దానికి సిఎన్ ఎంటర్ చేయరు ఉన్నాయి కనుక. తర్వాత బిల్డింగ్కి నెంబర్ లేనప్పుడు మీరు బై 1 తోటి ఒక సిఎన్ నెంబర్ అలర్ట్ చేస్తారు. మళ్ళీ తర్వాత నెంబర్ దానికి ఒరిజినల్ డోర్ నెంబర్ ఉంటుంది కనుక అది ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత క్యాటిల్ షెడ్ ఉంది, అది రేకుల షెడ్, నో వాల్స్, మరి వాటిని ఏం చేయాలి? ఇందాక చెప్పాం కదండి, అది గోశాల అయితే కంపల్సరీగా మనం ఎన్యూమరేట్ చేస్తాం. వాల్స్ దగ్గర అదర్స్ అనే ఆప్షన్ పెట్టి మనం ప్రొసీడ్ అయిపోతామండి. హౌ కెన్ వి డ్రా అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్? మనం డ్రా అనేది కేవలం స్ట్రక్చర్ కంప్లీట్ అయిన వాటికి మాత్రమే చూస్తాం. అది రేకుల షెడ్ అయినా, ఆర్సీసీ బిల్డింగ్ అయినా, స్క్వేర్ అయితే స్క్వేర్, ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ మాత్రమే చేస్తాం. అది రెసిడెన్స్ అయితే స్క్వేర్ బాక్స్ ఉత్తి ట్రయాంగిల్ పెడతాం. అది నాన్ రెసిడెన్స్ అయితే క్రాస్ చేస్తాం. సగం పోర్షన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ నాన్ రెసిడెన్షియల్, ఫస్ట్ ఫ్లోర్ రెసిడెన్షియల్, లేదా ఒక పోర్షన్ రెసిడెన్స్, ఒక పోర్షన్ నాన్ రెసిడెన్స్. సగం యూసేజ్, సగం పోర్షన్ ఒకలాగా, సగం పోర్షన్ ఒకలాగా, లేదా ఒక పోర్షన్ అలాగా 3 పోర్షన్ రెసిడెన్స్ అన్నప్పుడు దాన్ని సగం స్క్వేర్ చేస్తామండి, సగం క్రాస్ చేస్తామండి. స్క్వేర్ గీసి సగం క్రాస్ చేస్తాం, లేదా ట్రయాంగిల్ గీసి సగం క్రాస్ చేస్తాం. ఆల్రెడీ ముందు వీడియోలో మీకు క్లియర్గా ఏ విధంగా డినోట్ చేయాలనే వీడియోలో మనం క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా చేస్తాం. అదే అండర్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్ అనేది వాల్స్ పూర్తయి రూఫ్ పూర్తయితే మాత్రమే కన్సిడర్ చేస్తాం, లేకపోతే దాన్ని కన్సిడర్ చెయ్యం. అది ఇంకా వదిలేసి నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్ళిపోతాం. సో ఈ కేసులో మీరు రూఫ్ కంప్లీట్ అయ్యి వాల్స్ కంప్లీట్ అయితే కనుక స్క్వేర్ పెడతాం, అది వేకెంట్ అని కంప్లీట్ చేసేస్తాం సర్వేలో.
వేకెంట్ అండర్ కన్స్ట్రక్షన్ అని టైప్ చేసి పెట్టేస్తాం. తర్వాత మ్యాప్ డ్రా చేసాక నెంబర్ రాయాలా లేక మ్యాప్ డ్రా చేయక ముందుగానే నెంబర్ రాయాలా? సో ఇక్కడ మనం యాక్చువల్గా సాధారణంగా అయితే ముందుగా మన నెంబర్స్ అనేవి ఫీల్డ్ విజిట్కి వెళ్ళి నోట్ చేసుకుని వచ్చి అవి మ్యాప్ డ్రా చేసిన తర్వాత దాంట్లో రాసుకోవడం జరుగుతుందండి. కానీ మనకి సాధారణంగా నెంబర్ మీద పట్టు ఎప్పుడు వస్తుందంటే కంప్లీట్గా సెన్సస్ పూర్తయిన తర్వాత మాత్రం కంప్లీట్గా మనకి ఏ బిల్డింగ్ ఏ డోర్ నెంబర్ అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఫైనల్ మ్యాప్లో డినోట్ చేస్తాం. ముందుగా మనం ఎస్టిమేటెడ్గా మనం డ్రా చేసుకుంటా వెళ్ళిపోతామండి. తర్వాత మ్యాప్ వేయడానికి ముందు మనం ఫస్ట్ బిల్డింగ్ నెంబర్, సెన్సస్ హౌస్ నెంబర్ వేసాక మ్యాప్ వేయాలా సార్, లేదంటే ఓన్లీ బిల్డింగ్ నెంబర్ ఇచ్చి సెన్సస్ హౌసెస్ కౌంట్ వేస్తే సరిపోతుందా? చెప్పాం కదండి, మనం మ్యాప్ అనేది ముందు ఎస్టిమేటెడ్గా వేసుకుని ఎస్టిమేటెడ్గా కౌంట్ వేసుకుని ఎస్టిమేటెడ్గా సెన్సస్ హౌస్ కౌంట్ వేసుకుని వెళ్తామండి. సో 1 2 మ్యాప్ సరిపోతే అందులో డోర్ నెంబర్స్ రాసేసుకుంటాం. మనకు తెలిస్తే డోర్ నెంబర్స్ తెలియకపోతే 1 2 3 వేసుకుంటూ మ్యాప్ పూర్తి చేసుకుని డ్రాఫ్ట్ మ్యాప్ తర్వాత 1 2 3ని అరెస్ట్ చేసేసుకుని డోర్ నెంబర్స్ అనేవి రాసుకుంటామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 2లో ఏదైతే డోర్ నెంబర్ వేసామో అది ఆ మ్యాప్లో రాసుకుంటూ వెళ్తాం. ఆ బిల్డింగ్లో 2 3 హౌసెస్ ఉన్నప్పుడు కింద బ్రాకెట్లో 3 అయితే 3, 2 అయితే 2, 10 అయితే 10 సెన్సస్ హౌస్ కౌంట్ వేసుకుని మ్యాప్ ఫైనల్ మ్యాప్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ బీఫామ్ పట్టాలు ఉన్న ఇల్లు, బీఫామ్ పట్టాలు లేని ఇల్లు, వాటిని ఎలా మ్యాపింగ్ చేయాలి? కొండ మీద ఇల్లు కూడా. సో ఏ ఇల్లు అయినా కూడా అది బీఫామ్ ఉన్నా బీఫామ్ లేకపోయినా అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటే కనుక అక్కడ ఒక డోర్ నెంబర్, దానికి ఉన్న డోర్ నెంబర్ వేసేసి మనం కంప్లీట్ చేసేస్తాం. అది కొండ మీద ఇల్లు అయినా కొండ కింద ఇల్లు అయినా దేనికైనా అదే చేస్తాం. సో స్క్వేర్ అయితే స్క్వేర్, ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ వేసి ఎన్యూమరేట్ చేసేస్తాం. దేన్ని వదలబోము. పర్మనెంట్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతే కనుక. కేవలం వాటికి డోర్ నెంబర్ లేకపోతే మనం ఒక డోర్ నెంబర్ అసైన్ చేసి సెన్సస్ అనేది కంప్లీట్ చేసేస్తామండి. ఇక్కడ దీంతో ఇటువంటి రూల్స్తో సంబంధం లేదు, వాడుక అనేది మనం తీసుకుంటాం అంతేనండి. ముందు నో పీపుల్ విచ్ సింబల్ టు యూజ్ సార్. సో స్టోర్ రూమ్ అనేది వాళ్ళకున్న రెసిడెన్స్ ఇంటికి అనుకూలంగా అదే కాంపౌండ్లో ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేయమండి. దానికి ఎటువంటిది మనం ఇవ్వము. అది ఒక ఆ ఇంట్లో భాగంగానే చూస్తాం తప్ప సెపరేట్గా ఏమి మ్యాప్లో చూపించాము, సెపరేట్గా ఏమి చేయము. అది ఒకవేళ అది స్టోర్ రూమ్ అంటే ఒక బిల్డింగ్ ఉండి అది ఉండడానికి కుదిరే నివాసయోగ్యమైన బిల్డింగ్ అయ్యి ఉండి దాన్ని స్టోర్ రూమ్గా వాడుకుంటుంటే కనుక మాత్రం ఆ పరిస్థితుల్లో ఏం చేస్తామంటే అందులో ఎవరు ఉండట్లేదు కాబట్టి గీయడం మ్యాప్లో స్క్వేర్ గీస్తాం. కానీ ఆ బిల్డింగ్ని మనం స్టోర్ రూమ్ కింద వాడుతున్నాం కాబట్టి అందులో ఎవరు ఉండట్లేదు కాబట్టి క్వశ్చన్ 7లో వేకెంట్ కింద చూపిస్తామండి, ఎవరు ఉండట్లేదు కాబట్టి. తర్వాత గుడ్ మార్నింగ్ సార్, యాప్లో ఒకే బిల్డింగ్లో సెన్సస్ హౌస్ రిపీట్ కొట్టేది సెకండ్ స్టెప్లో రిపీట్ కాకుండా థర్డ్ స్టెప్లో రిపీట్ కొట్టడం వల్ల ఒకే హౌస్ నెంబర్ 4 times 4 కౌంట్ ఎక్స్ట్రా వచ్చేసింది సార్. ఇప్పుడు టోటల్ 9 హౌసెస్లో చేస్తున్నా, టోటల్గా అంతా డిలీట్ అయ్యి మ్యాప్ మళ్ళీ ఫ్రెష్గా చేసిన ఆ డేటా లేకుండా స్టార్ట్ చేసే అవకాశం ఉందా సార్? ప్లీజ్ క్లారిఫై మై డౌట్ సార్. ఇందా చెప్పాను కదండి, ఒకవేళ యాక్చువల్గా ఇది మిస్టేక్ జరిగింది. సో ఆల్రెడీ సింక్ చేసేస్తే కనుక ఇంకా మీరు దాన్ని పట్టించుకోకుండా దానికోసం ఆలోచించకండి. సూపర్వైజర్ గారికి మీరు తెలియజేసి నెక్స్ట్ నుంచి కంటిన్యూ అయిపోండి. ఒకవేళ సింక్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఇలాంటి పరిస్థితుల్లో మీరు క్లియర్ డేటా ముందు వరకు చేసుకున్న డేటా అంతా ఒక చోట రాసుకుని క్లియర్ డేటా యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ డేటా చేసినట్లయితే కనుక ఆ సింక్ చేయని డేటా అంతా పోతుంది, ఎరేజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది కేవలం సింక్ చేయకపోతే మాత్రమే, సింక్ చేస్తే ఏమీ చేయలేము. సో మీరు మళ్ళీ అన్ని డిలీట్ చేసి డేటా అనేది కరెక్ట్గా ఎంటర్ చేశారు కాబట్టి మిగతా డేటా అనేది మీరు డిలీట్ చేయకుండా మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. కాకపోతే సూపర్వైజర్ గారి దృష్టిలో పెట్టి ప్రొసీడ్ అవ్వండి. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ సలహా మేరకు అది ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ అండి సార్, మా సెన్సస్ ఏరియాలో లేఅవుట్లో హౌసెస్ ఇంకా సేల్ అవ్వలేదు, అలాంటి వాటిని ఏం చేయాలి? సో ఇక్కడ బిల్డింగ్ అనేది లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కానీ లేదా హౌసెస్ కానీ కంప్లీట్ అయిపోయినాయి కానీ అది సేల్ అవ్వలేదు, అలాగే ఉన్నాయి, ఏం చేయాలి? సో ఇక్కడ ఏంటంటే మనం వేకెంట్ అని పెట్టి కంప్లీట్ చేసేయచ్చండి. ఎందుకంటే వాటి ఇంకా ఆక్యుపై అవ్వలేదు కాబట్టి వేకెంట్ ఫర్ రెంట్ అనో వేకెంట్ ఫర్ సేల్ అనో మీరు పెట్టేసి వీటికి సెన్సస్ హౌస్ నెంబర్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. తర్వాత డోర్ నెంబర్ ఉంది, ఇల్లు పాడైపోయిన వాటిని యాప్లో కొలాప్స్డ్ అని పెట్టొచ్చు సార్. సో ఇక్కడ డోర్ నెంబర్ ఉంది, ఇల్లు కంప్లీట్ అయ్యి ఉంది కానీ ఉండడానికి బాగాలేదు. సో కాబట్టి ఇక్కడ 2 కేసెస్ అండి. సో అక్కడ జనాలు ఉంటూ కొలాప్స్డ్ స్టేజ్లో ఉంటే ఒకలా చేయాలి, అసలు జనాలు ఎవరో నివాసం ఉండట్లేదంటే ఒకలా చేయాలి. సో ఫస్ట్ కేసు జనాలు ఉంటూ అది కొలాప్స్డ్ స్టేజ్లో ఉంటే కనుక మనం 7th క్వశ్చన్లో రెసిడెన్స్ పెడతాం కానీ 8th క్వశ్చన్లో కొలాప్స్డ్ థర్డ్ ఆప్షన్ పెడతామండి.
కొలాప్స్డ్ స్టేజ్ ఉంది కదా, శిథిలావస్థ స్థితి, మూడో కోడ్ పెడతాం, అదే థర్డ్ ఆప్షన్ పెడతాం. అదే జనాలు లేకుండా కొలాప్స్డ్ పరిస్థితిలో ఉంటే కనుక డైరెక్ట్గా క్వశ్చన్ 7లో మనం కింద వేకెంట్ అనే ఆప్షన్ కోడ్ 0 ఉంది కదండి, కోడ్ 0 పెట్టి వేకెంట్ కొలాప్స్డ్ అని చెప్పి టైప్ చేసి అక్కడతో సర్వే కంప్లీట్ చేసేస్తాం. తర్వాత సార్ ఒకవేళ రెసిడెన్స్ కమ్ చర్చ్ అయితే మ్యాప్లో ఎలా చూపించాలి అంటే యాప్లో ఎలా చేయాలి? ఇది చాలా చోట్ల ఉంటుందండి. సో ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్లో రెసిడెన్స్ అలాగే చర్చ్ ఉంది, రెండు వాళ్ళే నిర్వహిస్తున్నారు అన్నప్పుడు రెసిడెన్స్ కమ్ అదర్ యూసేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ 7లో యాప్లో అది సెలెక్ట్ చేసుకుని కింద రెసిడెన్స్ కమ్ చర్చ్ అని టైప్ చేసి ప్రొసీడ్ అయిపోతామండి నార్మల్గా. అలా కాకుండా వేరువేరుగా చర్చ్ వేరుగా ఇల్లు వేరుగా నిర్వహిస్తున్నట్లయితే దేనికి అది సెన్సెస్ సెపరేట్గా చేస్తామండి యాప్లో. దీనికి సెపరేట్గా దానికి సెపరేట్గా బిల్డింగ్ నెంబర్ అనేది సేమ్ ఎంటర్ చేస్తాం రిపీట్ కొట్టి. థర్డ్ క్వశ్చన్ అనేది న్యూ సెన్సెస్ హౌస్ రెండు క్రియేట్ చేసి సెపరేట్గా చేస్తాం. ఇది యాప్లో. మ్యాప్లో వచ్చేసరికి ఇదంతా ఒకటే బిల్డింగ్ కాబట్టి రెండు కేసెస్లో కూడా చర్చ్ సింబల్ ఏదైతే ఉందో మనకి లెజెండ్లో చూపించినట్టు అదే చర్చ్ సింబల్ వేసేస్తాం. మనం ఒకటే సెన్సెస్ హౌస్ కింద చేస్తే డోర్ నెంబర్ వేసి బ్రాకెట్లో 1 వేస్తాం, రెండు సెన్సెస్ హౌస్ కింద చేస్తే కనుక బ్రాకెట్లో 2 వేస్తామండి. ఇదండి ఈ డౌట్స్. ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.